హరీష్ రావు పార్టీ సభకు దూరంగా ఉర్రు, ఢిల్లీ వెళ్ళిర్రు. ఆయనకి ఇష్టం లేదు, ఆయన ఇక్కడ నుంచి సభకు రాకూడదు, ఆయన కూడా సభకు రావడం ఇష్టం లేదు, అసలు జీవన్ రెడ్డి జాయినింగ్ ఇష్టం లేదు అనేటువంటిది, పార్టీలో గ్యాప్ ఉందనేటువంటి చర్చ. మీరేమో లీగల్ టీం భేటీ అని మీరు చెప్తా ఉన్నారు, ఏంటి సార్? అది ఎవరైనా మూర్ఖులు అట్లా మాట్లాడితే ఏం చేయలేము. డే బిఫోర్ ఎస్టర్డే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మేమంతా కలిసి జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయినాము. ఇక్కడికి వచ్చి బహిరంగ సభ ఏర్పాట్లు చూసుకున్నాము. అక్కడికి వెళ్ళి మా జడ్పీ చైర్మన్ మాజీ వసంత గారి ఇంటికి పోయి భోజనం చేసినాము. జిల్లా పార్టీ ఆఫీస్లో కూర్చొని రివ్యూ చేసుకున్నాం హరీష్ అన్న, కేటీఆర్ అన్న, మేమందరం కూడా. అయినప్పటికీ కూడా ఇవాళ అక్కడ ఢిల్లీలో ఉండేటటువంటి కొన్ని అంశాల విషయంలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినది కానీ, తర్వాత కాళేశ్వరంకి సంబంధించినటువంటి కోర్టు కేసు కానీ, ఈ అంశాలకు సంబంధించి వినోద్ గారు, వద్దిరాజు రవిచంద్ర, మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గారు, హరీష్ అన్న, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీకి పోయారు. దానికి అంతా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లంటే ఇవాళ మా కేటీఆర్ గారు కూడా వస్తలేరు మీటింగ్కి. ఏమైనా గ్యాప్ ఉన్నట్ట? పిచ్చి వాదన, మూర్ఖులం మాట్లాడే మాటలు. కేటీఆర్ పైన హార్ష్ కామెంట్ చేసిండు. ప్రస్తుతం మీ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే సంజయ్, కేటీఆర్ వల్లనే మొన్న బీఆర్ఎస్ ఓటమి చెందింది అనేటువంటి స్టేట్మెంట్, ఇంకా కొన్ని స్టేట్మెంట్ చేశారు. అహంకారము, యాటిట్యూడ్ అనేటువంటిది కేటీఆర్ను డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏం చేయబోతారు? నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నిజంగానే కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి ఈ ఎమ్మెల్యే సంజయ్కి ఉందా లేదా ఆయన అర్థం చేసుకోవాలి. ఆయన వాళ్ళు ఏ పార్టీలు ఉన్నాడు, ఏ పార్టీలు ఉన్నా అని చెప్తున్నాడు. స్పీకర్కు మొన్న ఏమిచ్చిండు వివరణ, బీఆర్ఎస్లో ఉన్నా అన్నాడు. మరి ఇలా బీఆర్ఎస్ సభ జరుగుతూ ఉంది, నువ్వు ఏడవన్నావు సంజయ్? నేను అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే, నీ మీద నీకు నమ్మకం ఉంటే రాజీనామా చేయి. ఎలక్షన్ పట్టుకరా, జగిత్యాల్లో చూసుకుందాం. ఎవరు గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారో మేము గెలుస్తారో చూసుకుందాం. ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు పెద్ద నాయకులను తిట్టడం ద్వారా టీవీలలో చూపిస్తారు, సోషల్ మీడియాలో చూపిస్తారనే పిచ్చి ఆలోచన తప్ప ఇంకోటి కాదు.